ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పేరే పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆ ఇంటిలోని అత్తకు అస్సలు నచ్చేది కాదు. తానంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆ పోలి అనే చిన్న కోడలను తక్కువగా చూస్తూ ఉండేది. మిగతా 4 కోడళ్లతో పూజలు, వ్రతాలు భక్తితో చేయించేది. ఈ కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలు అయిన పోలిని మినహాయించి మిగతా కోడళ్ళందరితో కూడా భక్తితో పూజలు చేయించాలని గుడికి తీసుకువెళ్లేది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఆ ఇంట్లో ఏ పూజ సామాగ్రి కూడా ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం ఆ దేవుడిపై భక్తితో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులుగా చేసుకొని ఆ కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద ఒక బుట్ట బోర్లించేది.